హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే thumbnail లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ 2024 ఏపీ ఐసెట్ కీ అబ్జెక్షన్స్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారు. కీ అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, అబ్జెక్షన్ పెట్టకపోతే మార్క్స్ యాడ్ అవ్వవా, ప్రతి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టాలా ఏంటని చెప్పి చాలామంది అయితే మనకి కమెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకే యాడ్ అవుతుందా, లేకపోతే అబ్జెక్షన్ పెట్టకపోతే యాడ్ అవ్వదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో స్కిప్ చేస్తే ఏమవుతుందంటే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. అలాగే ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళిపోయి ప్రీవియస్ వీడియోస్ చూడండి. 2023 ఐసెట్ గురించి చెప్పిన వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లాస్ట్ ఇయర్ బ్యాచ్ చాలా సపోర్ట్ చేశారు, ఈ ఇయర్ బ్యాచ్ కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలి. సో మీకు అందరికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే ఎంబీఏ బెస్టా ఎంసీఏ బెస్ట్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అయితే నేను ప్రీవియస్లో వీడియో చేశాను, ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎంబీఏ బెస్ట్ ఎంసీఏ బెస్ట్ అని చెప్పి ఆ లింక్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఆ వీడియోని చూసి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కీ అబ్జెక్షన్ గురించి. సో కీ అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకే మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అందరికీ, కీ అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకే మార్క్స్ యాడ్ అవుతాయి అంటే కీ అబ్జెక్షన్ అనేది ఏంటి అంటే, ఫస్ట్ కీ అబ్జెక్షన్ అంటే ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ కీ అబ్జెక్షన్ అంటే ఏంటి అంటే, సో వాళ్ళు కొన్ని మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ తప్పై ఉండొచ్చు. వాళ్ళు ఇచ్చిన 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆ 4 ఆప్షన్స్లో మనకేమో 4th ఆప్షన్ రైట్, కానీ వాళ్ళకి 2nd ఆప్షన్ రైట్. సో అలాగే కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఆప్షన్స్లో. ఆ ఆప్షన్స్ అప్పుడు మిస్టేక్ జరిగినప్పుడు సో మీరు ఇచ్చిన ఆప్షన్ అనేది రాంగ్, సో సరైన ఆప్షన్ ఇది అని చెప్పి మనం అబ్జెక్ట్ చేయడం, వాళ్ళని సరైన ఆన్సర్ ఇది అని చెప్పి అబ్జెక్ట్ చేయడం దాన్ని. సో దీనికి అందరూ అబ్జెక్షన్ పెట్టాలా. సో అబ్జెక్షన్ పెట్టకపోతే మనకి మార్క్స్ యాడ్ అవ్వవు, ఓన్లీ అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకి యాడ్ అవుతాయి అంటే అలా ఏం లేదు. ఒకళ్ళిద్దరు అబ్జెక్షన్ పెట్టినా సరే సో వాళ్ళు మొత్తం వెరిఫై చేసి ఎవరైతే ఐసెట్ వాళ్ళు అప్లై చేశారో, ఎవరైతే ఎగ్జామ్ రాశారో సో వాళ్ళందరికైతే యాడ్ చేస్తారు, కంపల్సరీ యాడ్ చేస్తారు. ఓకేనా, ఒకళ్ళిద్దరు అబ్జెక్షన్ పెట్టినా సరిపోతుంది, అందరు పెట్టాల్సిన అవసరం లేదు. సో పెట్టిన వాళ్ళకే మార్క్స్ యాడ్ అవుతాయి అంటే అదేం లేదు. పెట్టిన వాళ్ళకే కాదు, పెట్టిన వాళ్ళకి కూడా మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతాయి. సో ఆ క్వశ్చన్స్ అనేవి తప్పైతే ఖచ్చితంగా అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళైనా పెట్టని వాళ్ళైనా సరే అందరికీ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ప్రతి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టాల్సిన అసలు రూలే ఏం లేదు. సో ఒకళ్ళిద్దరు అబ్జెక్షన్ పెడితే సరిపోతుంది. సో పెట్టిన వాళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే 100లో 60% అయినా సరే అబ్జెక్షన్ క్వశ్చన్స్ అయితే పెట్టేసి ఉంటారు. సమ్ స్టూడెంట్స్ అయితే అబ్జెక్షన్ చేసే ఉంటారు, వాళ్ళ ద్వారా అయితే ఇంకా 40% స్టూడెంట్స్ అయితే బాగుపడిపోతారు. సో ప్రతి ఒక్కరు అయితే పెట్టాల్సిన రూల్ అయితే అంత అవసరం అయితే ఎంత నీడ్ అయితే ఏం లేదు, ఒక్కళ్ళిద్దరు పెట్టినా సరిపోతుంది. సో పెట్టకపోతే ఏమైద్ది అంటే, పెట్టకపోయినా ఏం కాదు, ఖచ్చితంగా ఫైనల్ కీలో వాళ్ళు చెక్ చేసే మొత్తం ఇంకొకసారి చెక్ చేసి మనకి ఫైనల్ ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఇదేంటి అంటే అబ్జెక్షన్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది, ఓ ఇది తప్పు ఉందా అని చెప్పి. సో వాళ్ళకి కూడా ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది అబ్జెక్షన్ పెట్టడం వల్ల. సో ఖచ్చితంగా అబ్జెక్షన్ అనేది ఒకళ్ళిద్దరు కంపల్సరీ పెట్టే ఉంటారు. ఒకళ్ళిద్దరు ఏంటి, ఒక మినిమం ఒక 30 మెంబర్స్ అయినా అబ్జెక్షన్ అనేది పెట్టే ఉంటారు. సో దాని గురించి అయితే మీరు ఆలోచించకండి. అబ్జెక్షన్ పెట్టినా పెట్టకపోయినా మీకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం అయితే, క్వశ్చన్ అయితే రాంగ్ ఉంటే మీకు మార్క్స్ అనేవి ఖచ్చితంగా యాడ్ అవుతాయి. ఇది ఓకేనా సరే, ఇంకా అర్థమైందా మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకున్నా. ఫర్దర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఐసెట్ గురించి అయితే ఫర్దర్గా అయితే చాలా వీడియోస్ వస్తాయి. మీకు ఏ టు జెడ్ అయిపోయే వరకు, మీరు కాలేజ్కి వెళ్ళే వరకు మన ఛానల్ అయితే హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఐసెట్కి పీసెట్ వాళ్ళకి హెల్ప్ఫుల్గానే మన ఛానల్ అయితే ఉంటుంది. అలాగే ఎంసెట్ వాళ్ళకి కూడా సో హెల్ప్ఫుల్గానే ఉంటుంది. సో నాకు చిన్న జాబ్ పర్పస్ వల్ల నేను జాబ్ చేయడం వల్ల వీడియో అనేది లేట్ అవుతుంది, కానీ మన ఛానల్లో ట్రస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కావాలంటే ప్రీవియస్ 2023 వీడియోస్ అయితే మీరు ఒకసారి చూస్తే మన ఛానల్ ఎలా అంటో ఏంటి అని చెప్పి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, కంపల్సరీ ప్రతి కమెంట్కి ఎవరైతే పెట్టారో ప్రతి కమెంట్కి నేను రెస్పాండ్ అయితే అవుతాను. సో అందరికీ అయితే ఎంబీఏ బెస్ట్ ఎంసీఏ బెస్ట్ అని అడుగుతున్నారు. సో దాని గురించి అయితే నేను ప్రీవియస్లోనే వీడియో చేశాను. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ పిన్ చేస్తాను. ఖచ్చితంగా అదైతే వెళ్ళి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఎంబీఏ బెస్ట్ ఎంసీఏ బెస్ట్ దేనికి ఎక్కువ స్కోప్ ఉంది ఇప్పుడు అని మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది వీడియో అయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసేయండి. చిన్న లైకే కదా, చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. బాయ్ బాయ్.